మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రత్యేకమైన గృహ కోడికలో మరొకసారి నేను మిమ్మల్ని ఒకటిగా చేసి మీ మాటలు వినగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. కుటుంబాలకు కావలసిన మీ మాటలను అందించి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒకే ప్రియులారా, కూడి వచ్చిన ప్రియుల వారందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుడు అవకాశం ఇచ్చి మన కుటుంబాలకు అవసరమైన తన మాటలను అందిస్తూ దేవుడు మనకు ఎంతో మేలు చేస్తున్నాడు అన్నది మనం గమనించాలి. ఒకే విషయంలో కుటుంబం అనగానే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఉండేది. ఇక లోకంలో కుటుంబం గురించి ఎన్నో మంచి మాటలు చెప్తూ ఉంటుంది. చిన్న కుటుంబంగా ఉండాలి అని, ఎందుకంటే చింతలు ఉండవు అని. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. సరే, ఏది ఏమైనా దేవుడు ఒక కుటుంబంగా మనల్ని ఏర్పాటు చేశాడు. అందులో మన పాత్ర ఎలా ఉండాలి? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, అంటే తల్లిదండ్రుల పాత్ర, పిల్లలు వారి యొక్క పాత్ర ఏముండాలి, ఎలా ఉండాలి అన్నది కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పిల్లరా, బైబిల్లో దేవుని మనసు అయినటువంటి పుస్తకంలో కొందరు కుటుంబాల గురించి మనం నేర్చుకోవాలి. మన కుటుంబాలు కూడా అలాగే ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ కుటుంబాలన్నీ కూడా పాడైపోతున్నాయి. కానీ దేవుడు వాటి విషయంలో ఎంతో బాధపడతాడు అన్నది మనం తెలుసుకోవాలి. ఇక క్రైస్తవ కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి అని అంటే అది చాలా విచారకరమైనటువంటి విషయం. వాక్యం తెలియక తప్పిపోయామో లేక పాడైపోయాము అంటే ఒక అర్థం ఉంది. కానీ వాక్యం తెలిసిన తర్వాత కూడా మనం సరైనటువంటి విధానంలో లేకపోతే అది మంచిది కాదు. కనుక కుటుంబంలో ఎవరైనా ఎలా ఉండాలని కోరుకుంటారు చెప్పండి? కుటుంబంలో ఎవరైనా ఎలా ఉండాలి అని కోరుకుంటారు? మంచిగా ఉండాలి, గొప్పగా ఉండాలి. ఓకే, మంచిది. కానీ దేవుడు చెప్పుతున్న దేవునిలో ఉన్న కుటుంబాలు, దేవునిలో ఎదుగుతున్న కుటుంబాల గురించి మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంటాయి. కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. ప్రియులారా, నాకు తెలిసి బైబిల్ చదువుతున్న మనకి కొన్ని కుటుంబాలు చూస్తే అందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి కనబడ్డాయి. పురుషుడైనా స్త్రీ అయినా, పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి అనే ఎన్నో గొప్ప సంగతులు కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఇక దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి కుటుంబంలో పురుషుడైనా స్త్రీ అయినా మొట్టమొదటగా వారిలో ఉండవలసిన లక్షణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఒకటి చెప్తున్నాను, బైబిల్ బట్టి తగ్గింపు ఉండాలి. ప్రతి కుటుంబంలో ప్రతి పురుషుడైనా ప్రతి స్త్రీ అయినా మొదటగా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? తగ్గించుకొని ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అది దేవుడు మెచ్చే కుటుంబం అవుతుంది, దేవుడికి నచ్చే కుటుంబం కూడా అయితే.
కానీ ఈరోజు కుటుంబాలలో చూస్తే పురుషుడు ఆధిపత్యం, స్త్రీ ఆధిపత్యం ఒకరంటే ఒకరికి పడదు. నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి స్థాయిలోకి ఈరోజు ఎదుగుతూ ఉన్నారు. ఇది క్రైస్తవ కుటుంబాలకు తగినది కాదు. ఒకవేళ ఇలా తగ్గింపు లేకుండా ఉండే ఏ కుటుంబమైనా క్రైస్తవ కుటుంబం కూడా అనబడదనండి. ఎందుకంటే మనకి పూర్వీకులు మనకు తెలుసు, వాళ్ళు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వారు వచ్చారో, ఆ వచ్చినటువంటి ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా వారి యొక్క మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందనండి. అంటే వారిలో ఎంత తగ్గింపు మనకు కనపడుతుంటుందో మనకు అర్థమవుతుంటుంది. ఒక యజమానిగా పురుషుడు ఉంటాడు. ఆ పురుషుడైనటువంటి అతనిలో ఎంత తగ్గింపు మనకు కనబడుతుంటుందో కొన్ని కుటుంబాలను చూస్తే మనకు అర్థమవుతుంటుంది. అంటే క్రైస్తవుడిగా మారిన తర్వాత నీ కుటుంబంలో ఈరోజు నువ్వు తగ్గింపు కలిగి ఉంటున్నావా? ఒక పురుషుడిగా నువ్వు ఆలోచించు. ఏంటి మనం తగ్గింపు చేసేది? దేవుని ఎడల ఎలా ఉంటున్నావు? భార్య ఎడల ఎలా ఉంటున్నావు? పిల్లల ఎడల ఎలా ఉంటున్నావు? టోటల్గా సమాజంలో నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడు ఏది కోరుకుంటున్నాడు? ఇవన్నీ మనం ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నామా? ఎప్పుడైనా కూర్చొని భార్య భర్తలుగా వీటి గురించి ఏమైనా చర్చించుకుంటారా? ఏమైనా మాట్లాడుకుంటారా? ఆలోచించండి. ఏమీ ఉండదునండి. వాక్యం ఉండదు. ఏదేదో విషయాలు మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. అక్కడే చిన్న చిన్న విషయాలకు కోపాలు వచ్చేసి ఒకరి మీద ఒకరు ద్వేషించుకుంటూ కొట్టుకుంటూ ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. ఈరోజు భార్యాభర్తల పరిస్థితి అదే ఉంటుంది కుటుంబాలలో. కారణం ఏంటి? వాక్యం లేక, వాక్యం విన్నా సరైనటువంటి రీతిలో దాన్ని పాటించలేకపోవటం. కనుక మన కుటుంబాలలో సమస్యలు వస్తున్నాయా? మన కుటుంబాలలో ఇవన్నీ ఎదురవుతున్నాయంటే ఒకటే ఒక కారణం. ఏమనుకుంటున్నారో తెలుసా? మా ఆయన నా మాట వినట్లేదనండి, మా భార్య నా మాట వినట్లేదు అని కాదు. ఇలా ఒకరికి ఒకరు అనుకోవటం కాదు. అసలు మీరిద్దరు కలిసి దేవుని మాట వినట్లేదు. దేవుడు మనకేం చెప్పాడు అన్న ఆలోచన ఎప్పుడైనా ఇద్దరికి వచ్చిందా? వస్తుందా మనకి ఎప్పుడైనా? రాలేదనండి. కనుక దేవుని విషయంలో ఉన్న కుటుంబాలలో ఎవరైనా కావచ్చు, ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు. మన స్థాయి ఏంటి చెప్పండి? ఒక రకంగా చెప్తే మన స్థాయి ఏంటి? ఒక రకంగా కుటుంబంలో మన స్థాయి ఏంటి? ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయిలోకి వచ్చాం? ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాం? ఒక్కసారి మనం ఆలోచిస్తే వెనక చూస్తే ఏం ఉండదు. అంటే మనం ఏమైనా రాజులమా? మనం ఏమైనా గొప్ప ధనికులమా? ఏమి ఉండదు. కానీ నేనేంటో తెలుసా, నేనెంతో తెలుసా అని మాట్లాడుతూ ఉంటారు సహజంగా. ఎంత? నువ్వు మనిషి అంతే. మనం ఎంత అండి దేవుని దగ్గరతో పోల్చుకుంటే, దేవుని సన్నిధానంలో ఉండి మనం ఆలోచిస్తే మనం ఎంత, మనం ఏ పాటి వారం అన్నాడు? నేనెంతో తెలుసా అంటప్పుడు దేవుడు ఒకటే అనుకుంటాడు, నువ్వెంతో తెలుసా? నువ్వు ఎంతో కాదు, నీటి మీద బుడగంతే అంటాడు ఆయన. నీటి మీద బుడగంతే ఎంతసేపు ఉంటుంది? క్షణం. అంటే నువ్వెంతో తెలుసా? నువ్వు క్షణం. నీ జీవితమే క్షణపాటిది. ఆ క్షణపాటు కలిగిన జీవితంలో నేనేంటో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా అనేటువంటి విషయాలు మనం మాట్లాడుతున్నామని అంటే మనలో ఏముందో చెప్పండి? వాక్యం ఉందా? తగ్గింపు ఉందా? లేదు. తగ్గింపు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చూస్తారా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. అంటే ఇక్కడ ఒక కుటుంబ యజమానిగా ఉంటున్న నీవు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. యజమానిగా ఉంటున్న పురుషుడు ఎలా ఉండాలో ఇక్కడ మనం నేర్చుకోవాలి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనము. దావీదు రాజు
లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చున్నాడు. ప్రతి పురుషుడు మొట్టమొదటగా చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు ఎంతటి వాడివైనా దేవుని సన్నిధానానికి వెళ్ళాలి. ఇక్కడ దావీదు ఏమని రాయబడ్డది? దావీదు రాజు. అదే ప్లేస్లో నీ పేరు పెట్టుకో. ఇప్పుడు కాసేపు పెట్టుకుంటే మనకు రాజు అన్న పేరు తగినదేనా? రాజులో మనం, కానీ రాజు కంటే ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. ఏమండి, మనం ఎలా సహజంగా మనుషులు ఎలా ఉంటారు? దావీదు రాజు దేవుని సన్నిధానంలోకి ప్రవేశించాడట. ఎప్పుడైనా దేవుని సన్నిధానంలోకి పోవాలి అని అనుకుంటున్నావా? ఒక పురుషుడిగా నిన్ను అడుగుతున్నాను. పురుషులారా బాగా జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధానానికి మొదట ప్రాధాన్యత ఇచ్చేవాడివేనా? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? అడుగుతున్నాను, మనం చెప్పాలి. దావీదు రాజు ఏం చేశాడు? దేవుని సన్నిధానంలోకి ప్రవేశించాలి. ప్రవేశించి ఇలాగ మనవి చేస్తున్నాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అన్నాడు. చూసారా? నేనెంతటి వాడినండి అని ఆయన అంటే, అదే ప్లేస్లో మనం నేనెంతో తెలుసా? ఇది మన మాటలు. అంటే దావీదు రాజుగా ఉన్నటువంటి ఆయనే దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలన్న మనసు ఉంది. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? నువ్వు నన్ను ఎంతగా హెచ్చించావు. ఈరోజు నా పరిస్థితి నేను ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే నేను ఏ పాటు వాడినంటే నన్ను ఈ స్థితిలో ఉంచావు. తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నెమరు వేసుకుంటున్నాడు. ఈరోజు నేను రాజు స్థితిలో ఉన్నాను. అసలు నేను ఎంతటి వాడున్నా ప్రభువా, నేను ఎంతటి వాడున్నా చెప్పు. అయినా నువ్వు నన్ను ఎందుకో ప్రేమించావు. నేను ఎందుకు ప్రేమించానో తెలుసా దావీదు? నీలో నాకు నచ్చిన గుణం ఒకటి ఉందయ్యా. ఏంటి తండ్రి అది? అది నువ్వు చాలా తగ్గింపగలిగిన వాడవు. చాలా తగ్గించుకొని ఉంటావు కదా, నువ్వు చాలా తగ్గించుకొని ఉన్నావు. ఆ తగ్గించుకున్న మనసే నాకు నచ్చింది, అందుకే నేను హెచ్చించాను. నువ్వు ఈరోజు హెచ్చింపబడాలనుకుంటున్నావా? అయితే దేవుని సన్నిధానంలో కనబడు. దేవుని సన్నిధానంలో కనబడు. కనబడిన తర్వాత తండ్రి ఈరోజు నాకు మంచి ప్రాణభిక్ష పెట్టావు. తల్లి గర్భంలో పడినది మొదలుకొని పెద్దవాడిని చేశావు. ఇప్పటి వరకు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు. ప్రతి సమస్యలో నుండి నన్ను కాపాడుతూ వచ్చావు. ఈరోజు నీ సన్నిధానంలోకి నన్ను ప్రవేశింపచేశావు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది తండ్రి అని ఏ రోజైనా ఒక కుటుంబ యజమానివిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నావంటే ఎక్కడ ఉంటుంది? అది తగ్గింపు. అంటే దావీదు గారి ద్వారా మనకేం నేర్చుకోవాలి? ఒక పురుషులంగా తగ్గించుకొని ఉండాలి. ఎవరైనా రాజులే తగ్గించుకున్నాడు. పోనీ నువ్వు రాజువా? రాజు కింద ఉన్న మంత్రివా? లేదా భటుడువా? మరి దేనికి మనం ఉన్నాం? కానీ యేసుక్రీస్తుల వారి కాలంలో ఉన్నాం. మనం నూతన నిబంధన కాలంలో ఉన్నాం. ఇప్పుడు కూడా మనం ఎలాంటి వారము? యేసుక్రీస్తు రాజ్యములో చేర్చబడిన, పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన ప్రతి పురుషుడు కూడా రాజే. ఎవరే కింగ్? అవునా కాదు చెప్పండి? రాజు అండి. రాజులైన యాజక సమూహాలు. నువ్వు కూడా రాజువే. నీకు కూడా మంచి స్థానం ఇచ్చాడు కదా. లోకం అనుకున్నట్టు రాజువు కాదు, దేవుడు అనుకుంటున్నటువంటి రాజువు నువ్వు. దేవుడు అనుకుంటున్నావు రాజు. నీకు ఇక్కడ ఏముండదు, భూమి ఉండదు, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, ఏముండదు. కానీ నువ్వు రాజుగా మలిచినటువంటి దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి స్థానం ఏంటో తెలుసా? నిత్య జీవం, సింహాసనం. ఆయన కొరకు నువ్వు నమ్మకంగా బ్రతికితే, ఆయనే నీ శరణంగా నువ్వు బ్రతికితే రాజు సింహాసనం మీద నువ్వు కూర్చుంటావట. ఎవరికి దక్కుతుంది చెప్పండి ఆ భాగ్యం? అందుకే ఆయన ఏమంటున్నాడు? ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను.
నా కుటుంబము ఏ పాటిది. చూసారనండి, ఒక యజమాని ఇలా ఉంటే తనను చూసినటువంటి మిగతా భార్య కావాలి, పిల్లలు కానీ ఎలా ఉంటారు చెప్పండి. అలా తగ్గించుకొని ఈరోజు కుటుంబ యజమానిగా ఉంటే ఇంట్లో ఉన్న వారికి లోకువా. మీకు తెలుసా ఈ విషయం? భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలోకి దేవునికి భయపడుతూ కుటుంబంలో కూడా అందరిని ప్రేమిస్తూ సరైనటువంటి రీతిలో ఒకవేళ ఉండకపోతే కుటుంబ యజమానికి దేవునికి భయపడి లోబడి బ్రతుకుతూ ఉంటే అలాంటి బ్రతుకుతున్న యజమానిని చూసి మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు? ఈరోజు చేతగాని వాడిగా లోకువగా చూస్తున్నారు. ఇది మీకు ప్రమాదకరం, ఇది మీ జీవితానికి ప్రమాదం అని దేవుడు చెప్పుతున్నాడు. గౌరవిస్తున్నారా? ఒక యజమానిగా, ఇంట్లో యజమానిగా గౌరవిస్తున్నారా? మీరు గౌరవించటం నేర్చుకోండి. భర్తనే, ఇంటి యజమానినే గౌరవించరు నీవు. దేవుని గౌరవిస్తున్నావని, దేవుని కొరకు బ్రతుకుతున్నావని నువ్వు అనటంలో అంత అబద్ధం, మోసం. అదే దేవుడు మనకి ఈరోజు చెప్తూ ఉన్నాడు. కుటుంబంలో ఉన్న భార్య భర్తలారా మీరు జాగ్రత్తగా వినండి, పిల్లలారా మీరు కూడా జాగ్రత్తగా వినాలి. ఇది క్రైస్తవ కుటుంబం, దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం. మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే దేవుడికి నచ్చదు. బతకొచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, కానీ దేవుని తీర్పులోకి వెళతారన్న సంగతి మర్చిపోకండి. తగ్గుంటే తప్పువా? తగ్గుంటే లోకువా? రాజుల ఎందుకు నేర్పించుతున్నాడు ఈరోజు ఆ పాఠం? రాజులైన వారే తగ్గించుకున్నారు, నేను ఎంతటి వాడను అనుకున్నాడు కనుక నేను ఏమనుకోవాలి తెలుసా? అలాంటి వాళ్ళతో పోలిస్తే అసలు నేను ఇంకా ఎంతటి వాడను అని మనం కూడా గ్రహించాలి అన్న విషయం మీరు ఇక్కడ నేర్చుకోండి. అందుకని ఏమంటున్నాడు? నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి. చాలండి. కనుక ఆలోచించండి, ఇక్కడ నుంచి మనం ఎలా ఉండాలి? నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నాకు ఎంత కలిగినా నాది ఏమీ లేదు, శూన్యం. నేను నిమిత్రును మాత్రమే. నేను బ్రతికినంత కాలం దేవుని సన్నిధానంలో గడపాలి. నేను జీవించినంతకాలం నా కుటుంబాన్ని దేవునిలో హెచ్చింపచేసేట గొప్పగా ఉండాలి. ఈరోజు ఉంటున్నారో చెప్పండి? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? తగ్గువాటి యందు మనసు కలిగిన వారిని దేవుడు చూస్తాడట. ఇక్కడ చూసేది ఏంటో తెలుసా? నీకున్న ఆస్తిని చూడ్డు, నీకున్న బలగాన్ని చూడ్డు, నీకున్న అందాన్ని చూడడు. ఏం చూస్తాడు? నీలో తగ్గింపు కలిగిన మనసును చూస్తానన్నాడు ఆయన. అంటే ఇప్పుడు కుటుంబంలో మనందరం ఎలా ఉండాలి? తగ్గువాటి యందు మనసు కలిగి ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఏడ్చువారితో ఏడవండి, ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండండి. మనసు కలవాలి, కానీ మన శరీరాలు కలుస్తాయి, మనసులు కలవు. దేవుడు కోరుకుంటున్నది ఏంటి? దేవుడు ఏం చూస్తున్నాడని నువ్వు ఆలోచిస్తున్నావు. ఒక క్రైస్తవురాలిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవులంగా మనం మనసులు కలుస్తున్నాయా? మనసులు కలుస్తున్నాయా అండి? మనసులు కలవు. దేహాలు కలుస్తాయి, మనసు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనసు కలవాలి అనుకుంటున్నాడు. హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? అమ్మా బాబు అంటున్నాడు దేవుడు, ఏటి యందు ఆసక్తి కలిగి ఉండాలి? తగ్గే వాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. నాకు ఏది వద్దు, నాకు వాక్యమే ముద్దు అనేవాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. వాక్యానికంటే నేను ఎక్కువగా దేనిని ప్రేమించనండి, వాక్యమే ముందు, వాక్యం ఏమి చెప్తే నేను దానిని బట్టే ఫాలో అవుతాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన మనసులు కలవు. మనం మాట్లాడుకునేటప్పుడు వాక్యం పక్కన పెడితే అన్నీ వస్తుంటాయి. అంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు?
మన కోరికలను. మనం ఏ కోరిక అయితే కోరుకుంటావో ఆ కోరిక నెరవేరకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి? సునామీ సృష్టిస్తారు ఇంట్లో, పురుషుడైనా స్త్రీ అయినా. ఇంట్లో ఏమవుతుంది? భూకంపం, సునామీ, తుఫాన్లు వస్తుంటాయి. మామూలుగా ఉంటుంది అది, అతి వేగంగా భయంకరంగా వస్తుంటుంది. అది ఎవరికి లాస్ అనుకుంటున్నారు? కనుక తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. తగ్గువాటి యందు ఆసక్తి కలిగి మనం ఉండాలి. అంటే మొట్టమొదటగా మన కుటుంబాలలో ఏముండాలి? ఇక నుంచి నేను ఒకటే, తగ్గి ఉండాలి. నన్ను గినక నేను తగ్గించుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు? తొక్కేస్తాడు. టైం పట్టిద్ది. ఒకేసారి దేవుడు ఒకేసారి తీర్పు తీర్చాడు. కొద్దిగా ఆలస్యమైంది, కానీ ఆలస్యమయ్యే లోపు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఇకనైనా నువ్వు మారుతావేమోనని, సరి చేసుకుంటావేమోనని, తగ్గుంటావేమోనని, నీ ఆసక్తులు మార్చుకుంటావేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు, టైం ఇస్తున్నాడు. అయినా కూడా నువ్వు తగ్గవా? దేవుడు ఎలా తగ్గించాలో, మెడలు వంచాలో ఆయనకు బాగా తెలుసు. మనం ఏం చేయొద్దు. పురుషులారా మీరు ఏం చేయకండి, ప్రార్థన చేయండి దేవుడికి. ఏమని? దీని సంగతి చూడమని కాదు, ప్రార్థన చేయి. ఏమని? మారాలి తండ్రి, నీ చేతి కింద బలి కాకుండా చూడు తండ్రి అని ప్రార్థన చేయండి. ఒకవేళ పురుషుడు ఏమైనా తగ్గుండట్లేదా? స్త్రీ నువ్వుగా ఏం చేయాలి? ఒక భార్యగా, తండ్రి మా ఆయనను ఒకసారి చూడు తండ్రి అని చేయక ప్రార్థన, తగ్గించేటట్టుగా చూడు తండ్రి, మారగలిగే అవకాశాన్ని ఇవ్వమని నువ్వు ప్రార్థన చేయాలి. మనం చేయవలసిన ప్రార్థన అదే. ఈ వాక్యం ఇలా ఉంటే కుటుంబాలు ఎంత బాగుంటాయండి, భార్యాభర్తలు ఎంత బాగుంటారనండి, కుటుంబం ఎంత బాగుంటుందనండి. కనుక ఆలోచించండి, తగ్గి ఉండాలి. 2, కుటుంబంలో అన్యాయం ఉండకూడదు. రెండో పాయింట్ మనం ఆలోచిస్తే మన కుటుంబాల్లో ఏం జరగకూడదు? అన్యాయం ఉండకూడదు. ఒక భార్యగా, ఒక భర్తగా మనం ఉండొచ్చు, గొప్పవాళ్ళు, ఇద్దరు గొప్పవాళ్ళే. ఒక విషయం తెలుసా? ఇద్దరు దేవుడు సమానంగా చేశాడు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ చేయలే, సమానమైన రీతిలోనే చేశాడు. కనుక ఒకరి మాట ఒకరు వినండి, ఒకరి మాట ఒకరు విని లోబడండి. కనుక అన్యాయం అనేది చేయకూడదు. ఎందుకనంటే ఒక కుటుంబాన్ని మనం చూసినప్పుడు అన్యాయం చేసినటువంటి కుటుంబంగా కూడా కనపడుతుంటుంది. అది ఎక్కడ కనపడుతుందని మనం ఆలోచిస్తే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మనకు బాగా తెలుసు. ఎవరు కనపడతారు అక్కడ? రాజుల మొదటి గ్రంథంలో ఆహాబు, యెజెబెలు. ఎవరు? ఆహాబు రాజు, ఆ రాజుగారి భార్య పేరు యెజెబెలు. ఆ కుటుంబాన్ని మనం ఆలోచించినప్పుడు అందులో వారు అన్యాయం చేస్తారు. మీరు మొదటి రాజులు 21వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత షోమ్రోను రాజు అయిన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉన్నది. తెలుసు కదా మీకు సందర్భం అంతా. నాబోతు ద్రాక్ష తోట పక్కమంటే ఉంది. ఆ నాబోతు ద్రాక్ష తోటను నాకు కావాలని అడుగుతాడు. ఎవరు? అహాబు. అహాబు అడిగినప్పుడు నాబోతు నేను ఇవ్వను అంటాడు. ఇవ్వను అన్నప్పుడు సహజంగా ఏం కావాలనండి? సరేలే ఇవ్వట్లేదు కదా వదిలేస్తాను. కానీ నేను డబ్బులు ఇస్తాను, నాకు ఇవ్వను అంటే నువ్వు డబ్బులు వద్దు, నీకు నేను ఇవ్వను అని మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో ఇంటికి వెళ్తాడు, సైలెంట్గా మూతి ముడుచుకొని కూర్చొని బెడ్ మీద పడుకుంటాడు. ఈ సందర్భం అంతా చూస్తుంది. ఇంటికి రాగానే భార్య, ఏంటండి అలా ఉన్నారు, ఏంటి ముఖం అంతా మార్చుకొని ఉన్నారు, ఈరోజు ఏం జరిగింది ఏంటి అని అడుగుతుంటారు కదా, అడగాలి కదా. అడిగినప్పుడు విషయం చెప్తూ ఉంటాడు. ద్రాక్ష తోటను అడిగాను, నాకు ఇవ్వలేదు, కనీసం డబ్బులైనా ఇస్తాను, చెల్లిస్తాను, అయినా ఇవ్వను అన్నాడు. ఆ టైంలో భార్యగా ఏం చేయాలి చెప్పండి? ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, ఆయన ఇష్టం, ఆమె తీసుకుందా లేకపోతే లేదు అనాలా అనొద్దా? అప్పుడు ఏం చేసిందా ఆమె? 7, 8 సరే
ఆహాబు పేరట తాకీదు రాయించి 7వ వచనం అందుకు అతని భార్య యెజబేలు ఇజ్రాయేలులో నువ్వు అసలు ఇప్పుడు రాజ్యపాలన చేస్తున్నావు, నీకు తెలియదా? లేచి భోజనం చేయి, మనసులో హ్యాపీగా సంతోషంగా ఉండు. నేనే చూసిరా, నేనే ఎక్కడ ఎంత స్థాయికి ఎదిగిందో చూడండి. నేనే యెజ్రెయేలుడైన నాబోతు తోటను నీకు ఇప్పిస్తాను. ఎలా ఇప్పిస్తుందనంటే, ఒక స్త్రీ కదా, ఎలా ఇప్పిస్తుంది ఆలోచించండి. అంటే ఎంత మాస్టర్ ప్లాన్ అవుతుందో. అంటే రాజు అయినటువంటి ఆయన వల్లనే కాలేదు, నా వల్ల అవుతుంది అంటున్నది. ఎంత జ్ఞానం, ఎంత ధైర్యం, ఏంటి ఆమెలో ఉన్నది? మొత్తానికి ఒక తాకీదు రాయించి పనికి మాలిన కొందరిని ఏర్పాటు చేసి దాన్ని అక్రమంగా చేతిలోకి తెప్పించుకొని నాబోతుని చంపించింది. తన పేరిట ఉన్న భూమిని, ద్రాక్ష తోటను తన సొంతం చేసుకుంది. ఇందులో కీలక పాత్ర ఎవరిది? యెజబేలు. నువ్వెందుకు చేస్తున్నావు అలా చేయకూడదు అని పురుషుడు ఏమైనా అన్నాడా? నా భార్య భలే సలహా ఇచ్చింది, సూత్రధారి, సలహాదారి, చాలా బాగుందని అనుకున్నాడు కదా. నువ్వు మనసులో సంతోషంగా ఉండు. ఏంటి సంతోషం? ఒక వ్యక్తిని చంపేసి అన్యాయంగా ద్రాక్ష తోటను సంపాదించుకోవటం, అది మనసుకు ఆనందాన్ని కలిగించింది ఒకనాడు. ఎంత అన్యాయం అండి! అంటే తన కుటుంబానికి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అన్న ఒక నిజాన్ని మరిచిపోయింది యెజబేలు. అన్యాయమైనటువంటి అర్థాన్ని చంపించావు కదా, దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? ఒకటే చెప్తున్నాను, కుటుంబంలో ఒక భార్యకు భర్తకు అన్యాయం చేస్తున్నావా? ఒక భార్యగా ఉన్న నీవు భర్తకు అన్యాయం చేస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. భర్త పట్ల, భార్య పట్ల మీరు ఒకరి ఎడల ఒకరు ఎలా ఉంటున్నారు? ఎవరి మనసులు సంతోష పెట్టుకుంటూ ఒకరి ఎడల ఒకరు ఎలా బ్రతుకుతున్నారు? మీకు నచ్చినట్ట? భర్త మనసును నచ్చినట్టుగా చేస్తూ నువ్వేమైనా చేస్తున్నావా? భార్యకు మనసు నచ్చేటట్లుగా ఉండి నువ్వేమైనా అన్యాయం చేస్తున్నావా? ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. ఒక భర్త మనసును సంతోషపెట్టేటట్టు చేసింది, దాని వెనకాల కుట్ర, దాని వెనకాల అన్యాయం. చూసారా, ఒక భార్యగా ఉన్నటువంటి ఆమెలో అన్యాయం కనబడుతుంది, అక్రమం కనబడుతుంది, మోసం కనబడుతుంది. ఇలాంటి మోసము, అక్రమం, అన్యాయం చేసేటువంటి దాన్ని దేవుడు చూడట్లేదు అనుకుంది. మొత్తానికి చంపించింది, చచ్చిపోయాడు. ఎంతటి దారుణానికి అది ఒడికట్టిందో, ఎలా దారుణంగా చనిపోయాడో ఒకటే చెప్పాడు. తను ఎలా చనిపోయాడో సేమ్ నీకు అదే గతి పడుతుందన్నాడు దేవుడు. అంటే మన కుటుంబాలు అన్యాయం చేసే కుటుంబాలుగా ఉండకూడదు. అలా ఒకవేళ తప్పు చేసినప్పుడు గద్దించాలి ఒక భర్తగా. ఒకవేళ భర్త చేసినప్పుడు భార్య గద్దించాలి. ఒకరు గద్దింపు చేసుకోవాలి. కానీ ఇద్దరు మనసులు కలిసిపోయాయి ఇక్కడ. ఈ ఇద్దరు మనసులు దేని విషయంలో కలిసాయి? అన్యాయం విషయంలో. ఒకవేళ భార్య అలాగే అంటుంది, వద్దు, ఇది మనకు తగినది కాదు, మనము ఒక రాజ్యాన్ని పాలకులంగా ఉన్నాం కదా, ఇది తప్పు అనే భర్తగా అన్నాడా? అంగీకరించాడండి. కానీ ఇద్దరు కలిపి అన్యాయం చేశారు. దేవుని దృష్టిలో అన్యాయస్తులమైన కుటుంబముగా మిగిలిపోయింది. ఈరోజు అది మనకు ఒక గుణపాఠం కావాలి. అంటే మన కుటుంబం ఎదుటి వారి కుటుంబంలో ఏది చేస్తారో అదే మనకు చేయబడుతుంది. చివరికి యెజ్రెయేలు ఏమంటే వీళ్ళందరూ ఏమైపోయింది? ఎక్కడైతే నాబోతు చనిపోయిన తర్వాత తన రక్తాన్ని కుక్కలు నాకాయో రక్తాన్ని, అదే యెజబేలు కూడా చచ్చిపోయింది, తన రక్తాన్ని కుక్కలు నాకేశాయి. దేవుడు ముందుగానే చెప్పాడు, నువ్వు చేసినట్టే నీకు చేయబడును. దేవుడు ఎన్నుకున్నది నేను అందుకేనా దైవ కుటుంబంగా? దేవుని కుటుంబంలో భార్యాభర్తల బంధంలో
మీ కుటుంబం ఈ సమాజానికి ఎంత మేలు చేయాలి అన్న వాస్తవాలను మరిచిపోయి మీ మనసులకు నచ్చినట్టుగా నన్ను అడ్డం పెట్టుకొని మీరు జీవిస్తున్నారంటే మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. అన్యాయం చేయకండి, అన్యాయం చేయకండి అన్న ఒక వాస్తవాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు. కనుక వద్దండి, మన కుటుంబం మేలు చేసే కుటుంబంగా ఉండాలి. భార్యాభర్తలుగా ఇద్దరు ఎలా ఉండాలో తెలుసా? న్యాయవంతమైన కుటుంబంగా ఉండాలి. అదే దేవుడు చూస్తాడు. మీ మనస్సులను చూస్తున్నాడు అన్నది మీరు మర్చిపోకండి. అవునా కాదు చెప్పండి? అందుకే ఇంట్లో ఎలా ఉండాలట భార్య? సామెతలు 31:10 మనకు తెలియందా? గుణవంతమైనటువంటి లక్షణం కలిగి ఉండాలి. గుణవంతురాలు, ఎంత మంచి గుణం ఉండాలి చెప్పండి. గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, ఎక్కడ కనబడదు. అది ముత్యముల కంటే అమూల్యమైనది. ఎంత విలువిచ్చాడండి నీకు. ఒక స్త్రీగా నీకు ఎంత విలువిస్తున్నాడు. నువ్వు ఎలా ఉంటున్నావు? స్త్రీ పాత్ర ఏంటి? ఒక్కసారి నువ్వేనా ఆలోచించావా? నీలో మంచి గుణాన్ని దేవుడు పెట్టాడు. నీ కుటుంబాన్ని జ్ఞానవంతురాలుగా కట్టుకో. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకును. సామెతలు 14:1 చెప్పాడు. ఇల్లు కడుతుందండి, జ్ఞానంతో కట్టాలి. అంత బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. కనుక గుణవంతురాలైనటువంటి ఒక భార్యగా కుటుంబంలో నేను ఉండాలి అని ప్రతి స్త్రీ కోరుకోవాలి. ప్రతి పురుషుడు దేవునికి అందరిలో నేను తగ్గింపు ఉండాలని కోరుకోవాలి. ఇంత మంచి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు ఎంత ఆనందపడతాడు. ఈరోజు ఉంటున్నారా? ఉండాలి. గుణవంతురాలు ఎవరు కనపడతారో తెలుసా మనకి? ఒక అన్యురాలు కనబడుతుంటుంది. ఏమంటే మంచి గుణవంతురాలండి, ఆమె అనురాలే. కానీ ఒకనాడు దేవుని నమ్మిన గుణవంతురాలుగా కనబడుతుంటుంది. ఆమెలో ఎన్ని మంచి లక్షణాలు ఉంటాయో మనకు తెలియదు కాదు. ఆమె పేరేంటో తెలుసా? రూతు. ఒక కుటుంబంలో ఒక కోడలుగా ఉంది, ఒక కుటుంబంలో బిడ్డగా ఉంది, మరొక కుటుంబంలో కోడలుగా ఉంది. నేడు సమాజానికి గుణవంతురాలైనటువంటి ఒక స్త్రీగా మనకు కనబడుతుంది. నయోమి కోడలు రూతు. నయోమి తెలుసు కదనండి. నయోమికి కోడలు ఇద్దరు కోడలు ఉంటారు, ఓర్ప, రూతు. ఇద్దరనండి. ఆ నయోమికి 2 కొడుకులు ఉంటారు. కరువు కాటకాలలో వచ్చినప్పుడు మోయాబు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతారు వాళ్ళు. భర్త భార్య పిల్లలతో వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న స్త్రీలను పెళ్లి చేసుకుంటారు వీళ్ళు. నయోమి 2 కొడుకులు, భర్త చనిపోతాడు. తర్వాత నయోమి 2 కొడుకులు కూడా చనిపోతారు పెళ్ళైన తర్వాత. 2 చనిపోతారు. ఇక ముసలామెగా ఆమె ఉంటుంది. తన 2 కోడళ్ళు ఉంటారు. ఒక ఆమె పేరు ఓర్ప, రెండో ఆమె పేరు రూతు. అంత అయిపోయిన తర్వాత ముసలితనంలో వచ్చిన తర్వాత బాధపడిపోతుంటుంది. అయ్యా అమ్మ, నేను ముసలిదానను, నా 2 కొడుకులు చనిపోయారు, మీరు యవ్వనంలో ఉన్నారు కాబట్టి ఇక నా గర్భంలో నుండి మళ్ళీ సంతానం రాదు, మరలా మీకు కుమారులను ఇచ్చేసి నీకు పెళ్లి చేయను, మీ జాగాలు మీరు వెళ్ళిపోండి, మీరు యవ్వనంలో ఉన్నారు కదా, మీరు వివాహం చేసుకొని వెళ్ళిపోండి, మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోండి అని ఒక మాట చెబుతూ ఉంటుందనండి. ఆ మాట విన్నప్పుడు ఏమండి, ఒక కోడలు ఓర్ప ఆమె వెళ్ళిపోతుంది తన బంధు జనాంగం దగ్గరికి. కానీ 2వ కోడలుగా ఉన్న రూతు ఏమంటుందో తెలుసానండి? ఆమె నోట నుండి వచ్చిన మాటలు వింటే ఈరోజు మనం ఏం వేసుకోవాలి తెలుసా? మూతి మీద వేలేసుకోవాలి. అంత మంచి మాటలు మాట్లాడింది. అమ్మ మీరు వెళ్ళిపోండి, ఎందుకు నాతో ఉంటారు అని వెళ్ళిపోయినప్పుడు ఒక రూతు ఏమని మాట్లాడిందో ఇప్పుడు చూడండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. అత్తయ్య నయోమితో చెప్తుందనండి కోడలుగా ఉన్న ఆమె. చూసారా? నన్ను నీతో రావద్దు అని అనబోకు అంటూ
నువ్వు వెళ్ళి చోటకే నేను వస్తాను. నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఏంటండి ఆ మాటలు? ప్రపంచంలో ఈ మాటలకి ఎంత విలువ కట్టచ్చు చెప్పు. ఒకటి తెలుసా, నువ్వంత విలువగా బ్రతికితే చాలు. నువ్వంత విలువగా బ్రతకాలి అని దేవుడు ఆమె గ్రంథంలో, ఏమంటే బైబిల్ గ్రంథంలో ఆమె గురించి రాయించాడు. నువ్వు నన్ను ఎందుకు వెళ్ళమంటావు? అలా అనబాకు. నీవు ఎవరినైతే కొలుస్తున్నావో ఆ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఈరోజు ఒక కోడలుగా ఇంట్లో ఉన్న నీవు యజమాని ఎడల ఈ మాట నువ్వు మాట్లాడగలవా? దొరికింది నాకు మాయదారి కుటుంబం, మాయగొచ్చి పడ్డాను ఇందులో. అవును కదా? అలాంటి మాటలు అంటున్నట్టు మనం క్రైస్తవులమా? ఒకసారి మనం ఆలోచించు. ఒకప్పుడు మనం దేవుడిలో లేము, ఈరోజు మనం దేవుడిలో ఉన్నాం. దేవుడు నన్ను నడిపించాడు, ఎంత మంచి కుటుంబంలో నన్ను చేర్పించాడు దేవుడు అని ఒక స్త్రీగా నువ్వు ఆలోచించలేకపోతున్నావనంటే మనం అన్యాయస్తురాళ్ళం అయిపోతాం. ఇక్కడ రూతు ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? దేవుడు నన్ను ఇక్కడ చేర్చాడు. ఇక చేర్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటే, వాళ్ళు ఏ దేవుని కొలుస్తారో ఆ దేవుడే నా దేవుడు, వాళ్ళ జనమే నా జనం, నీకు నేను వేరుగా ఉండలేను అని ఎంత తగ్గింపు కనబడుతుందో చెప్పండి. అందులో మొదటగా ఏం కనబడుతుందో తెలుసా? రీతిలో మంచి మనసు కనబడుతుంది. రెండవది తగ్గింపు కనబడింది. అందులో ఏమన్నది ఆమె? 16 వచ్చిన వాళ్ళు నన్ను బ్రతిమాలు కొనవద్దు, అది నువ్వు వెళ్ళి చోటకే నేను వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటుంది. అది నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు, నేను కూడా అక్కడే ఉంటాను. ఈరోజు నువ్వు అనగలవా? తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మమ్మల్ని. చాలామంది అంటుంటారు ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, మరి ఉండవు. అలాంటి టైంలో మనం ఏమనుకోవాలి? దేవుడు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడని మనం ఎప్పుడైనా అనుకున్నావా? కొంప లేదు, భూమి లేదు, ఏమి లేదు అనేటువంటి ఆలోచనలు మనకు వస్తుంటాయి కదానండి. దేవుడు కోరుకునేది అదే. ఏం కోరుకుంటున్నాడు? నీ మనసును కోరుకుంటున్నాడు ఆయన. నీ మనసు ఎలా కలిసిపోవాలి? దేవునితో కలిసిపోవాలి, మంచి మనసు ఉండాలి, తగ్గింపుగా ఉండాలి. నీ దేవుడే నా దేవుడు అనగలిగే స్థితిలో ఉండాలి. మంచి ప్రవర్తన కనబడుతుంది, తగ్గింపు, మంచి మనసు, ఇంకా మంచి ప్రవర్తన కనబడుతుంది. ఇలాంటి స్త్రీగా నేను ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నావా చెప్పు? పేరు మాత్రం రూతు. పేరు ఎలా ఉండాలి? రూతమ్మే. కానీ ఏదమ్మా, ఏది నీతిలో, దేవునిలో నీకున్న గుణం ఏంటి? ఇలా ఉందా? ఏమైనా పాఠంగా తీసుకోమా? ఏమైనా మనం ఏమైనా తీసుకుంటామా? మనం ఎవరిని తీసుకుంటామా? సప్పీరాని తీసుకుంటాం. ఆమె అయితే మంచిగా సరిపోతుంది మనకి. ఎందుకంటే మన కోరికలకు, మన జీవితానికి ఆమె అయితే కరెక్ట్గా మనం ఎన్నుకుంటాం అన్నట్టు. అంతే కదండి. సహజంగా మనం ఏం ఆలోచిస్తాం? నాకు సరిపోయింది ఎవరు ఉన్నారు, నా ఆలోచనకు తగ్గట్టుగా సప్పీరా అయితేనే బాగుంది, మా అక్క, ఆమె నాకు కావాలి. రూతమ్మ మాకు అక్క పొద్దు. ఎందుకు? మాంబో ఆమె చూసినా ఎక్కడ పడితే అక్కడే ఉంటుందట, వాళ్ళ దేవుడిని కొలుస్తుందట. ఇలాంటి వాళ్ళు మనకెందుకు? ఈరోజు మనం అనుకుంటున్నాం అండి ఇలా. కానీ రూతు ఎంత గొప్ప స్థాయిలో ఉంది, సప్పీరా ఎలాంటిగా బతికింది మనకు తెలుసు కదా. ఒకనాడు యేసుక్రీస్తుల వారు రావటానికి కూడా కారకురాలైపోయింది. దావీదు గారు మొత్తమ్మ అంటారు ఆమెనే. ఇక అది చరిత్ర అంతా మనకి ఇప్పుడు చెప్పుకోలేము. యేసుక్రీస్తుల వారు రావటానికి కారకురాలైపోయిందనండి, ధన్యురాలు అయిపోయింది. మనం ధన్యురాలం కావాలంటే మనకేముండాలి? మంచి మనసు ఉండాలి, తగ్గి ఉండాలి. మీరు ఏం చూస్తున్నారు తెలుసా? నా భర్త దేవునిలో ఉన్నాడా, భక్తిమంతుడిగా ఉన్నాడా, అది చాలు, ఇంక నాకేది వద్దు అనుకునే మనసు ఉందా మనకి? నువ్వు ఉన్నావు, ఎందుకు? ఏమన్నా ఉందా నీ వల్ల లాభం ఏంటి? ఇలాంటి మాటలు అంటున్నావు అనంటే మనం క్రైస్తవరాలం, మళ్ళీ క్రైస్తవుడికి ఒక భార్యగా. ఏంటండి మన ఆలోచనలు అంత భిన్నమే.
అంతా ఎలా ఉన్నాయి చెప్పండి? ఒక్కటి కూడా మనకి ఇలాంటివి ఉండవండి. ఇలాంటివి చెప్పే వాళ్ళు కూడా ఈరోజు కరువు అయిపోయారు. ఇలా చెప్తే ఎవరు సంఘానికి కూడా రారు. వస్తారా? భలే చెప్పిండు లయ గారు, ఎట్టునన్నా చెప్పేది. మరి రూతులా మనం ఉండాలంటే అందుకే తగ్గువాటి యందు ఆసక్తి కలిగిన వారై ఉండండి. ఎంత తగ్గించుకుందో మీరు ఆలోచించండి. ఈరోజు మహానీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు వంశావళిలో చేర్చబడింది. మనం ఏ మన వంశంలో ఉంటే చాలే అనుకుంటాం. మనం భూమి మీద మాసిపోయే, సమసిపోయే, మరిచిపోయే వంశంలో ఉండాలనుకుంటున్నావా? వద్దు, మార్చుకో. ఈ రోజు నుంచి నువ్వు మార్చుకోవాలి. ఒక కుటుంబ యజమానురాలుగా, ఒక కుటుంబ యజమానికి భార్యగా ఉంటున్న నీవు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలా లేకపోతే మనం ఎదగలేమనండి. అస్తవ్యస్తమైపోయింది మన కుటుంబం, మన జీవితం. ఇక నీ గర్భాన గుండా వచ్చే పిల్లలు ఎలా మారిపోతారు ఆలోచించండి. రానున్న తరానికి మాదిరిగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఒకటేనండి, తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండండి, తగ్గింపుతో ఉండండి, అన్యాయం చేయకండి, మంచి మనసు కలిగి మంచి ప్రవర్తనతో ఉంటూ ఇంకా ఎలా ఉండమని చెప్పాడు ఆయన? దైవ భక్తి కలిగి ఉండండి. రూతులో మనం ఏం చూసాము? మంచి మనసును చూసాము, తగ్గింపును చూసాము, తర్వాత దేవుని యందు నిజమైన భక్తి ఎందు చూసాము. ఏ లక్షణాలు కలిగిన స్త్రీగా నువ్వు ఉన్నావా? నీ జీవితం బాగుంటుంది, లేదా అస్తవ్యస్తమవుతుంది. ఇది దేవుడు నీకు, నీ కుటుంబానికి చెబుతున్న మాట. పురుషులైనా అంతే, స్త్రీ అయినా పురుషులైనా ఇవి గినక ఎవరికైతే లేవో వారి కుటుంబాలు అస్సలు బాగోవు. ఈ రోజు నుంచి అయినా బాగుండాలని కోరుకుంటున్నావా? దేవుని సన్నిధానంలో కనపడండి. భార్యాభర్తలు కనపడాలి. భార్యాభర్తలు దేవుని సన్నిధానంలో కనబడాలి. మీ మనసులు దేవునితో కలవాలి. మీ చుట్టూ ఉన్నవారు మీతో కలిసి ఉండాలి. అలా ఉండటానికే దేవుడు నాకు ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఒక భార్యగా నన్ను సృష్టించాడు, ఒక స్త్రీగా నన్ను సృష్టించాడు, ఒక భార్యగా నన్ను కుటుంబంలో చేర్చాడు అన్న ఆలోచనలతో వచ్చిన మీ మనసులు మారితే సరి, లేకపోతే మీకు ఉందే డాష్. నేను చెప్పను. అదేనంటే నిజంగా జరుగుతున్నదండి. ఈరోజు కుటుంబాలలో ఎన్నో జరిగిపోతున్న కారణం వాక్యం లేకపోవటం వలనే. ఒకరి ఎడల ఒకరు తగ్గించుకొని లేకపోవటం. తగ్గుండండి, కూర్చోండి, ఇంట్లో మాట్లాడుకోండి, దేవుని వాక్యం చర్చించుకోండి, మీ పెద్దలను అడగండి. ఎవరికి తెలియకపోతే సన్నిధానంలో కనబడండి. కుటుంబాలను బాగు చేసుకుందాం. మన జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో మనకు తెలియదు. ఎందుకు చెప్పండి? ఈ ఇంత చిన్న జీవితంలో అన్యాయంగా బ్రతకడం అవసరమా? కోపాలతో ఉండటం అవసరమా? తగ్గుండలేవా? ఎటుపోతుంది? నువ్వు చస్తే ఏమైపోతుంది ఇదంతా? కనుక వద్దు. పెద్దల ఎడల గౌరవంతో ఉండండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే లోబడి ఉండండి. వారి మాట వినండి. ఒకరి ఒకరు మనసు కలిగి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను హెచ్చింపజేస్తాడు. మంచి మనసుతో మీరు అందరూ కూడా ఈ మాటలు విని మనసు పూర్తిగా అంగీకరిస్తారని వేడుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మనందరము దేవుని సన్నిధానంలో కనబడాలని కోరుకుంటూ, ఇంకా ఉన్నతమైన దేవుని కుటుంబాలకు ఎదగాలని కూడా కోరుకుంటూ ఈ మాటలను చెబుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు నాయన మా కుటుంబాలలో మా పాత్ర ఏంటి, ఎలా ఉండాలో కొందరు భక్తుల ద్వారా మేము నేర్చుకొని ఉన్నాం తండ్రి. తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండ్రి. అదే మీరు మా ఎడల కోరుకునేది. మాకు అలాంటి మనస్సు ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాం. తగ్గువాటి యందు ఆసక్తి కలిగి మమ్మల్ని హెచ్చింపు చేసేటువంటి వాక్యం మీద శ్రద్ధ కలిగి, మీకు ఇష్టమైన పిల్లలుగా భయభక్తులు కలిగి మంచి ప్రవర్తనతో తగ్గింపుతో ఉండే స్వభావాన్ని మాకు, మా కుటుంబాలకు అనుగ్రహిస్తారని వేడుకుంటూ, మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చిట్టిబాబు గారి కుటుంబాన్ని, అక్కగారిని, తనకుండేటువంటి కుమారుడిని, తన కోడలని, మనవలను, మనవరాలను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నాయన ఈ కుటుంబం అనేకులకు మాదిరిగా ఉండే
భాగ్యాన్ని అనుగ్రహించమని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అభివృద్ధి పరచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.